తిరుప్పావై. नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः அன்னவயல் புதுவையாண்டாள் அரங்கற்குப் பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவாய் பாடியருளவல்ல பல்வலையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னாய் விதி என்ற இம்மாற்றம் நாம் கடவா వన్నమే నల్గు. మొదటి పాసురం. మార్గళి తింగళ్ మది நிறைந்த நன்னாளால் நீராடப்போது வீர்ப்போது மினோ நேரிலையீர் சீர்மல்கும் ஆய்ப்பாடிச் செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொபினன் நந்தகோபன் குமரன் ஏராந்த கன்னிய சோதை இளஞ்சிங்கம் கார்மேனிச் செங்கன் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகரப்பడిందేలోర్ ఎంబావాయ్. భావము. సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా, మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. సూర్యుడైన నందగోపుని కుమారుడును విశాల నేత్రియగు యశోదకు బాలసింహము వంటి వాడును నల్లని మేఘము వంటి శరీరమును చంద్రుని వలె ఆహ్లాదకరుడును సూర్యుని వలె తేజోమయుడును అయిన నారాయణునే తప్ప ఇతరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసిన విచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ ఈ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించినట్లుగా దానికంగమైన మార్గలి స్నానము చేయు కోరిక గల వారందరూ ఆలసింపగా శీఘ్రముగా రండని శ్రీ గోదాదేవి గొల్లకన్నీలందరినీ ఆహ్వానించుచున్నది. మార్గళి తింగళ్. మార్గశీర్షం మంచి మాసం, ఫలమును నిచ్చే మాసం. అలాంటి 12 మాసాలు మనకు ఒక సంవత్సరం అయితే అది దేవతలకు ఒక రోజు అంటారు. దక్షిణాయనం వారికి రాత్రి అయితే ఉత్తరాయణం పగలు. సంక్రాంతి రోజు సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంకు మారుతాడు. అంటే సంక్రాంతికి ఒక నెల ముందుగా వచ్చే మార్గశీర్షం